శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు తమలపాకుతో అంటే చాలా రెమెడీస్ అనేది చేయొచ్చు. అంటే అమ్మవారికి, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి అసలు తమలపాకుతో ఏ విధంగా పూజ చేస్తే మంచిది? అలానే కొంతమంది తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటే మంచిది అంటున్నారు, కొంతమంది మంచిది కాదంటున్నారు. అసలు తెలియజేయండి అసలు దీని గురించి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. వాస్తవానికి మనము ఇంట్లో ఎన్నో రకాలమైనటువంటి వృక్షాలు పెట్టుకుంటాం. క్రోటీన్ ఫ్లవర్స్ అనేసి, రోటీన్స్ అని, ఇంకా రోజ్ ఫ్లవర్స్ అని, తులసి మొక్కలని, ఇంకా ఇప్పుడు ఈ మధ్య బలియాన్ ట్రీస్ అని, అది చిన్న చిన్న సైజు కూడా హైబ్రిడ్ కూడా చాలా వచ్చాయి. కొన్ని ఇంట్లో పెట్టుకొని ఉంటాయి, కొన్ని పెట్టుకోకూడదని ఉంటాయి. సో తమలపాకు అని వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో మా శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు. గురుగారండి, కొన్ని వేల చెట్లు ఉన్నాయి, వేల ఆకులు, లక్షల కోట్ల ఆకులు ఉన్నాయి, ఏ ఆకు కూడాను భగవంతుని దగ్గర పెట్టారు, రెండు ఆకులు పెడతారు, ఒకటి తమలపాకు, ఒకటి అరటాకు పెడతారు. ఇది దేవుడికి అట్లా ప్రాముఖ్యత వచ్చింది, మరి తక్కిన ఆకులకు విశిష్ట ఉండదా అని ఒక ప్రశ్న వేశాడు. చాలా చక్కని ప్రశ్న. అసలు ఆయనకి ఎట్లాంటి థాట్ కలిగిందో అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదమ్మా. సో ఆయన అడిగిన తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్నారు అంటే అది జనాలకు అవసరం ఉన్నట్టుంది, అందుకే అడుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా మంచి అద్భుతం. అంటే ఇప్పుడు తమలపాకు పెట్టుకోవడం అంటే మనీ ప్లాంట్ కూడా కొంతమంది పెడతారు. ధన వశీకరణ కోసం మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చునా అనేసి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తమలపాకులో 2 రకాల తమలపాకులు ఉంటాయండి. ఎప్పుడైనా ఒకటి కలకత్తా పాన్ అంటారు, దానికి వచ్చేసి కోల్డ్ వాతావరణం ఉండాలి, అనేక రకాల నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇంకొకటేమో నార్మల్ పాన్. ఈ ఆకులో దైవిక్యమైన వంటి ఒక శక్తి ఉంటుంది. తమలపాకులో ఏంటంటే దాంట్లో ఒక దైవిక్యమైన వంటి ఒక శక్తి ఉంటుంది. తమలపాకులో, అరటి ఆకుల్లో కొన్ని ఆకులు విశేషంగా పూజించబడిన వంటి ఆకులు ఉంటాయి. ఇప్పుడు శివుడికి కొన్ని జిల్లెడాకులే పెడతారు, మరి తక్కిన దేవుట్లకు పెట్టారు. జిల్లెడాకుడు విషయం కాదండి గురుగారు, మరి ఆయనకు ఎట్లా అంటే అది ఆయన డైజెషన్ చేసుకుంటారు, దానికి ఆయన ఉండేదే అక్కడ. కాబట్టి ఆయనకు హనుమంతుడికి విశేషమైన జిల్లెడాకు, జిల్లెడు పువ్వుతో పూజలు చేస్తారు. తమలపాకుతోని ధన వశీకరణ చేసుకోవచ్చు, జన వశీకరణ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వంటి వాతావరణం రావడానికి, మంచి అవకాశం రావడానికి ఉంటుంది. ఇది తమలపాకులు చూడండి అమ్మ, సంఖ్య ఉంటుంది 21, 51, 108. ఈ 108 ఆకులని ఒక ఇత్తడి ప్లేట్లో పేర్చుకోవాలి. ఏమా పేర్చుకున్న తర్వాత ఆ 108 తమలపాకు పైన 108 కాయిన్స్ తీసుకోవాలి. మరి గురుగారు అండి ఏ రోజు చేస్తే బాగుంటుంది? మంగళవారమా, శుక్రవారమా, అమావాస్యనా, పౌర్ణమి ఇలా చేసుకుంటే ధన వశీకరణ ఎలా నిలబడుతుంది అంటే చాలా చక్కని ప్రశ్న అమ్మ ఇది. ఇదేంటంటే శుక్రవారమే తీసుకోండి, రావుకాలం పోయిన తర్వాత లేదంటే రావుకాలం ముందు ఆ సమయం చూసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ 108 కాయిన్స్తోని ప్రత్యేకంగా మీరు నేను ఇచ్చిన వంటి ఒక మంత్రాన్ని జపిస్తూ మీరు 108 సార్లు ఆ తమలపాకు పైన పెట్టాలి. ఆ తమలపాకు మీద పెట్టి మరి దానికి ఎటువంటి ద్రవ్యం వాడమంటారు, ఎలాంటి ద్రవ్యం వాడితే బాగుంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. ఏమండి, అది వచ్చేసి అత్తరు, జావాదు, తర్వాత లవంగము, పచ్చకర్పూరము, ఇలాచి పౌడర్ చేసుకున్నటువంటి సుగంధ ద్రవ్యం ఏదైతే ఉందో అది దాంట్లో అత్తరు పోసి నానబెట్టిన తర్వాత మీరు ఆ రూపాయి కాయిన్ కానీ లేదంటే లక్ష్మి కాయిన్ కానీ ఏమైనా ఉందనుకోండి, దాంట్లో నానబెట్టేసి ఆ మంత్రాన్ని చెప్తూ అమ్మవారి ఆ తమలపాకు పైన పెట్టాలి. పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి కొబ్బరికాయ, బెల్లము, గుడానము నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ప్రత్యేకంగా
ఆ ఒక్క కాయిన్ ఉంది చూడండి, ఆ తమలపాకు అదే ఫోల్డ్ చేసి మీరు 108 ఫోల్డింగ్ చేసేసి దాంట్లో లవంగం పెట్టేసి మీరు ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ప్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత మీ యొక్క వ్యాపారం అభివృద్ధి జరిగే దగ్గర కావచ్చు, మీరు బిజినెస్ చేసే దగ్గర కావచ్చు, లేదంటే బీరువాలో కావచ్చు, ఇంకెక్కడైనా కూడా ప్రాంతంలో మీకు ధనాన్ని మంచిగా నిలువుగా చేసే బిస్కెట్స్ అంటే బిజినెస్ బాగా డెవలప్మెంట్ అయితే ప్రాంతంలో కూడా కావచ్చు, మీరు అది తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే అద్భుతమైన ధనవశీకరణ రావటం అనేది జరుగుతుంది. దీనికి రావుకాలం యమగండంలో చేయకూడదు. ప్రత్యేకమైన మంచి ముహూర్తం చూసుకొని చేసుకుంటే మీకు ధన వశీకరణ జరుగుతుంది. మరి గురుగారండి మేము బ్యాగ్లో పెట్టుకోవచ్చునా, పర్సులో పెట్టుకోవచ్చునా, ఎందుకంటే మేము ఒకళ్ళ దగ్గర డబ్బులు అడగాలని వెళ్తున్నాం, మరి అది పెట్టుకొని వెళ్తే మాకు పని అవుతుంది. తప్పకుండా అవుతుంది. మీ బ్యాగ్లో పెట్టుకోండి మీ పర్సులో పెట్టుకోండి. వెళ్ళినప్పుడు మీ జాగ్రత్తగా దృష్టి వహించాలి. అది ఎందుకు పెట్టుకుంటున్నారు, దేనివల్ల పెట్టుకుంటున్నారు, అది మీరు ఆ ఒక మైండ్ అనేది పెట్టుకొని నేను ఇచ్చిన ఒక మంత్రాన్ని మీరు ఆ దగ్గర అక్కడ వెళ్ళిన వ్యక్తుల దగ్గర నుంచి మీరు స్మరణ చేస్తూ ఉండాలి. ఆ స్మరణ చేసినప్పటికీ దాంట్లో ఒక అద్భుతమైన శక్తి పెరుగుతుంది. ఇది వాస్తవంగా జరుగుతుందంటే 100% జరుగుతుంది, దానికి తిరుగులేదు. కానీ మీరు శ్రద్ధాభక్తితో నమ్మకంతో చేయాలి. ఏమంటే వంట వండుకున్నామా మేము తిన్నామా అన్నట్టు కాకుండా దాన్ని సాంప్రదాయంగా మీరు భోజనలాగా వంట వండితే మీరు తినగలుగుతారు, అంతే కదా. ఇప్పుడు అనేక రకమైనటువంటి పదార్థాలు వేశారనుకోండి, ఉప్పు ఎక్కువ వేశారు, కారం ఎక్కువ వేశారు, మసాలా ఎక్కువ వేసిన తర్వాత పదార్థాలు అనేది మనకు కడుపులోకి పోవు. సో ఈ యొక్క పదార్థాలు ఎలాంటివి అంటే సరి సమానంగా ఉండాలి, రుచిగా ఉండాలి. పూజా విషయాలను వశీకరణ విశేషాల్లో కూడా అదే విధానంగా ఉంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. శరణమయ్యప్ప.